హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారండి, గురువుగారు ఒక ఫోటో పంపితే మీరు ఎలా చెక్ చేస్తారని. దీనికి సమాధానం చాలా లోతుగా ఉంది. ఇది కేవలం నమ్మకం కాదు, శాస్త్రీయంగా కూడా ఆధారం ఉంది, ఆధ్యాత్మికంగా కూడా ఒక విశ్వ సత్యం. మనిషి కేవలం శరీరం మాత్రమే కాదండి, మన శరీరం చుట్టూ ఒక బయో ఎనర్జీ ఫీల్డ్, ఆరా ఉంటుంది. శాస్త్రీయంగా దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఇది మన ఆరోగ్యం, భావోద్వేగం, ఆలోచనలు అన్నిటినీ కూడా ఇది ప్రతిబింబిస్తుంది. ఒక ఫోటో తీసినప్పుడు కేవలం రూపం మాత్రమే కాదు, అందులో మీది ఆ ఎనర్జీ ఫీల్డ్కి సంబంధించిన సమాచారం కూడా ఆ ఫోటోలో బంధించబడుతుంది. ఉదాహరణకి మన వేలు ముద్ర ఇస్తాం ఆధార్ కార్డుకి, ఫింగర్ ప్రింట్స్. అది ఎలా గుర్తిస్తుందో మన ఆత్మశక్తి, మన కర్మ, మన ఆలోచనలన్నీ సూక్ష్మ తరంగం, సబ్టెల్ వైబ్రేషన్ రూపంలో విశ్వంలో ప్రయాణిస్తూ ఉంటాయి. ఇవి మనకు, మన ఫోటోకు అనుసంధానం అవుతాయి. మహానుభావులు, యోగులు, మునులు దూరం నుంచి ఒక వ్యక్తి శక్తిని గమనించి చెప్పగలిగేవారు. నేను కూడా ఫోటో ఆధారంగా ఆ శక్తిని గ్రహించి పరిశీలించి మీకు తెలియజేస్తాను. నేను వాడేది రుద్రాక్ష పెండూలం. ఇది ఒక సాధనం మాత్రమే కాదండి, కానీ స్పందించేది మీ శక్తి, మీ ఎనర్జీ. సానుకూలంగా ఉంటే పెండూలం సున్నితంగా ఒక దశలో తిరుగుతుంది. మీ ఎనర్జీ ప్రతికూలంగా ఉంటే వేరే విధంగా స్పందిస్తుంది ఈ పెండూలం. కాబట్టి ఒక విధంగా ఫోటో ద్వారా నేను చెప్పగలిగేది ఆరోగ్య స్థితి, అలాగే విద్యలో ఎలా ఉంటుంది, వ్యాపారం అభివృద్ధి ఎలా ఉంటుంది, వివాహం ఎప్పుడు జరుగుతుంది, ఇదంతా కూడా ఈ పెండూలం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ విషయాలన్నీ నేను కాదు చెప్పేది, మీ ఆరాశక్తి. ఈ పెండూలం ద్వారా స్వయంగా ఎనర్జీ తెలుసుకొని మీకు తెలియజేస్తాను. అందువల్ల మీరు ఎక్కడున్నా సరే ఒక ఫోటో పంపితే వాట్సాప్లో సరిపోతుంది. ఆ ఫోటో కేవలం మీ రూపం కాదు, మీ ఆత్మశక్తి, మీ జీవశక్తి, మీ కర్మల ప్రతిబింబం అందులో ఉంటుంది. అందుకే దాన్ని నేను శాస్త్రీయంగా అర్థం చేసుకొని ఆధ్యాత్మికంగా అన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. మీకు సరైన మార్గదర్శకత్వం ఈ పెండూలం ద్వారా నేను సేవ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఓం నమ శివాయ. ప్రతి ఆత్మలో ఒక కాంతి, ప్రతి గుండె తట్టే ఒక తరంగం. శాస్త్రం ఆధ్యాత్మికత కలిసే చోట నిజమైన మార్గం ప్రతిబింబిస్తుంది. ధ్యానం చూపిస్తుంది మన ఆత్మను, శక్తి విశ్వంలో ప్రవహిస్తుంది. మునులు దూరం నుంచే గ్రహిస్తారు జీవిత తరంగాల సున్నిత స్వరాన్ని. రుద్రాక్ష పెండ్యులం ఆత్మతో కదులుతుంది, సానుకూల శక్తి సమన్వయంగా, ప్రతికూల శక్తి నెమ్మదిగా. మన శక్తి మన కథ చెబుతోంది. ఆరోగ్యం, జ్ఞానం, ప్రేమ, వృత్తి అన్ని సున్నిత కాంతిలో ప్రతిబింబిస్తాయి. మీ ప్రతి అడుగు మార్గదర్శనం.